హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు ఫ్రెండ్స్ ఇలాంటి టీజర్ అయితే నేనైతే ఊహించుకోలేదు ఫ్రెండ్స్. ఆ విధంగా టీజర్ అనమాట. బాహుబలి 3 ఇలాంటి కాన్సెప్ట్ ఎలా వచ్చిందో రాజమౌళి గారికి యానిమేటర్లో మూవీలో అయితే మనకైతే చూపించారు. ఊహించుకోలేదు ఫ్రెండ్స్ ఇలాంటి టీజర్ ఉంటుందా అని, మరియు ఇలాంటి బాహుబలి 3 ఉంటుందా అని నేనైతే ఇప్పుడు దాకా అయితే ఊహించుకోలేదు. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇలాంటి టీజర్ని చూసి అయితే నాకైతే షాకింగ్ అనమాట. ఇది బాహుబలి 2లో అనమాట బల్లాదేవ మరి బాహుబలి అయితే కొట్టుకుంటారనమాట, వాళ్ళైతే చచ్చిపోతారనమాట. కానీ ఈ మూవీలో అలా కాదు. ఈ మూవీలో అనమాట వీళ్ళిద్దరు ఇలా కాదనమాట. వీళ్ళిద్దరు అయితే కలిసి అయితే ఒక పర్సన్ అయితే చంపుతారు. అసలు ఊహించుకోలేదు ఆ విధంగా పర్సన్ అనమాట. ఇలా మనకైతే ట్విస్టులు చూపిస్తాడని నేనైతే ఊహించుకోలేదు. నా మైండ్ అయితే పోయింది. కట్టప్ప విలన్ అనమాట. అసలు కట్టప్ప విలన్ అంటే అసలు ఊహించుకోలేదు అనమాట. అంటే సైన్యాధిపత్య విలన్ అయితే ఎలా ఉంటుందో ఈ మూవీలో అయితే మనకైతే చూపిస్తున్నారు. సైన్యం మీద ఎలా వీళ్ళు యుద్ధం చేస్తారో దాని గురించి అయితే ఈ మూవీలో అయితే ఉండబోతుందని నేనైతే అనుకున్నా. వాడు చెప్తున్నాడు మా గురువు మీద మేము ఎలా పోరాడగలము అని అయితే మన ప్రభాస్ అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్. అసలు కట్టప్ప విలన్ అవ్వడం ఏంటి అని నేనైతే ఆశ్చర్యపోయా. అంటే ఈ మూవీలో ఇంకా ఎన్నెన్ని ట్విస్టులు ఉన్నాయో. రాజమౌళి గారి డైరెక్షన్ అంటే ఆ మాత్రం ఉంటుంది భయ్య. కట్టప్ప విలన్ ఏంటి, ఆయన ప్రభాస్ అన్నలతో ఫైట్ చేయమేంటి, బాహుబలిలతో మరి బల్లాదేవ మరి బాహుబలి ఒకటవటం ఏంటి, అసలు ఊహించుకుంటూనే మైండ్ పోతుంది. ఆ విధంగా టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఈ టీజర్ అయితే చాలా మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అసలు నేనైతే ఊహించుకోలేదు. 24 అవర్స్లో అనమాట దాదాపు 15 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. అలాంటి టీజర్ అనమాట. కట్టప్ప డిఫరెంట్ యాంగిల్ అయితే కనబడుతున్నారు. యానిమేషన్లో అనమాట ఇలాంటి మిలియన్ వ్యూస్ రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ప్రభాస్ గారు అయితే ఆ విధంగా ఊపు అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ గారు అంటే ఆ విధంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నమాట. బాహుబలి 3 అసలు ఎలా ఉంటుందో యానిమేటర్ అయితే తీస్తున్నారు. ఇదైతే ఒరిజినల్గా అయితే తీస్తే ఇంకా రచ్చ చేస్తారు. గూస్బంప్స్తో పూనకాలతో ఊగిపోతారు ఫ్యాన్స్ అనమాట. ఆ విధంగా టీజర్ అనమాట. ఇదైతే మామూలుగా అయితే ఫ్రెండ్స్, మామూలుగా అయితే ఈ సినిమా అయితే వస్తే అరాచకం. ఈ మూవీకి అనమాట నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తుందా అని. అంటే రావచ్చు, తొందరలోనే రావచ్చు అనమాట. యానిమేషన్లో ఉన్నా సరే ఈ మూవీని నేను పక్కాగా చూడాలని నేను అనుకుంటున్నా. ఈ టీజర్ గురించి మీరు ఏమన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.